లేబర్ కోడ్ల అమలును తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోడ్ల అమలును తెలంగాణ రాష్ట్రంలో నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. డౌన్ డౌన్ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. డౌన్ డౌన్ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. డౌన్ డౌన్ మోడీ సర్కార్. డౌన్ డౌన్ మోడీ సర్కార్. డౌన్ డౌన్ మోడీ సర్కార్. డౌన్ డౌన్ మోడీ సర్కార్. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. కార్మికుల పోరాటాలు. కార్మిక పోరాటాలు. పోరాటం మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను. తెలంగాణ రాష్ట్రంలో కోడ్ల అమలును. తెలంగాణ రాష్ట్రంలో 4 కోడ్ల అమలును. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకు, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు 12 గంటలు పనిచేయించటం కోసం, శ్రమ దోపిడీ చేయటం కోసం, కార్మిక శ్రమశక్తిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం 4 లేబర్ కోడ్లను తీసుకురావటం జరిగింది. దీన్ని ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమలు జరపడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సంకల్పించింది. దీన్ని ఇప్పటికే కేరళ ప్రభుత్వం మేము కేరళ రాష్ట్రంలో లేబర్ కోడ్లు అమలు జరపమని అసెంబ్లీలో తీర్మానం చేశారు. అదే పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతా ఉన్నాయి, చేతలు గడపలు దాటట్లేదు. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి వెంటనే ఈ లేబర్ కోడ్లని తెలంగాణ రాష్ట్రంలో అమలు జరపమని తీర్మానించాలని, ఆ విధంగా కార్మిక పక్షపాతిగా వ్యవహరించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ కాంగ్రెస్, బీజేపీ, బూర్జువా పార్టీలని పెట్టుబడిదారులకు ఈరోజు ఊడిగం చేసే పార్టీలుగా ప్రజలు, కార్మిక వర్గం భావించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. కార్మికుల ఐక్యత. కార్మిక సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. వైఖరి. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే. రాష్ట్రంలో లేబర్ కోడ్ల అమలును. తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోడ్ల అమలును నశించాలి. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను నిలిపివేయాలి. 4 లేబర్ కోడ్ల అమలును రాష్ట్రంలో. 8 గంటల పనిదినం కోసం 1886 సంవత్సరంలో లక్షలాది మంది కార్మికులు ఆ రోజు చికాగో నగరంలో పోరాడి 8 గంటల పని దినాన్ని సాధించడం జరిగింది. దాని తర్వాత భారతదేశంలో 8 గంటల పని దినం కోసం ఎర్రజెండా ఆధ్వర్యంలో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాడి సాధించుకుంటే ఇవాళ మోడీ ప్రభుత్వం 12 గంటలకు మించి కార్మికులు పనిచేయొద్దని, అంటే 12 గంటల వరకు కార్మికులు పనిచేయొచ్చు అనేటటువంటి కొత్త లేబర్ కోడ్ను భారతదేశంలో అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదే రకంగా కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉంటే, దాన్ని కాకుండా ఇవాళ 12 నుంచి 13,000 రూపాయల వేతనాన్ని తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ను తీసుకొస్తా ఉన్నది. అదే కాకుండా ఇవాళ కార్మికులు 7 కార్మికులు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి హక్కు ఉండాలని కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉంటే, 250 మందికి తక్కువ ఉంటే తప్ప తక్కువ ఉంటే ఇవాళ కార్మిక సంఘం పెట్టుకోవడానికి అర్హులు కాదు అనేటటువంటి పద్ధతుల్లో కొత్త లేబర్ కోడ్ను తీసుకురావడం జరిగింది. ఇవి కంప్లీట్గా కూడా యజమానులకు అనుకూలంగా ఉండేటటువంటి హక్కుల్ని మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఇవాళ దేశవ్యాప్త పిలుపులో ఒక భాగంగా నిజామాబాద్లో బ్లాక్ డే నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకోవాలా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రాష్ట్రంలో మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను అమలు చేయకుండా పాత చట్టాలనే అమలయ్యేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని ఇవాళ ఏఐటీయూస్గా డిమాండ్ చేస్తాం. వెంటనే కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి.
వెంటనే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రాష్ట్రంలో లేబర్ కోడ్ల అమలును తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోడ్ల అమలును నశించాలి. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను నిలిపివేయాలి. 4 లేబర్ కోడ్ల అమలును రాష్ట్రంలో కార్మికులు సాధించుకున్న 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేస్తూ ఈ రోజు నుంచి అమలు చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల యూనియన్లు ఈరోజు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1ని బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కోడ్లను అమలును నిలిపివేయాలని చెప్పేసి రాష్ట్ర కార్మిక సంఘాలు కూడా పిలుపునిచ్చినాయి. ఈ నేపథ్యంలో జిల్లా కార్మిక సంఘాల జేఏసీగా ఈరోజు నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ కార్మిక వ్యతిరేక 4 కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి యాజమాన్యాలకు ఊడిగం చేసే ఈ చట్టాల వల్ల కార్మికుల బతుకులు ఇవాళ ముఖ్యమైపోయి వాళ్ళు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ చట్టాలను ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మోడీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో లేబర్ కోడ్ల అమలును నిలిపివేయాలని చెప్పేసి సీఎం ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని రాష్ట్రాలలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రోడ్ల మీదకి వచ్చి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ తోటి ఇవాళ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముంగట ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ అసెంబ్లీ నడుస్తుందో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటే 4 లేబర్ కోడ్లు అమలు చేయకుండా దాన్ని తీర్మానం చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని పంపాలని మేము కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే ఇవాళ 4 లేబర్ కోడ్లు వస్తే రేపటి నాడు కార్మికులకు ఉరితాడుగా మారనున్నాయి. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాము.